పాఠశాల నుండి ఒక విద్యార్థి టీసీ తీసుకొని వెళ్ళిపోయింటే అతనిని ట్రాన్స్ఫర్ అవుట్ చేయడం ఎలాగో చూద్దాము. ట్రాన్స్ఫర్ అవుట్ అంటే టీసీ ఇష్యూడ్ అనేది. అతను మన స్కూల్ యొక్క యూడైస్ లాగిన్లో ఉంటాడు. అతన్ని మన పాఠశాల నుండి మనం టీసీ ఇష్యూడ్ అని ఇస్తే మాత్రమే కొత్త పాఠశాలలో అతనికి ఇంక్లూడ్ చేసుకోవడం జరుగుతుంది, అంటే ట్రాన్స్ఫరింగ్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మనం యూడైస్ ప్లస్లో ఎవరైతే విద్యార్థి టీసీ తీసుకొని వెళ్ళిపోయి ఉంటారో అతన్ని టీసీ ఇష్యూడ్ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ యూడైస్ ప్లస్ 2025-26 అని యాప్ చేసుకోవాలి. ఇక్కడ యూడైస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ స్టేట్ అని ఉంది, స్టేట్ను సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్ను సెలెక్ట్ చేసి ఓపై క్లిక్ చేయాలి. ఇక్కడ మన పాఠశాల యూడైస్ కోడ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏర్పాటు చేసుకున్నటువంటి పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి ఈ క్యాప్చా కోడ్ను మనం ఇవ్వాల్సి ఉంది. క్యాప్చా కోడ్ ఇచ్చి లాగిన్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు యూడైస్ హోమ్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం కరెంట్ అకాడమిక్ ఇయర్ 2025-26 యాప్ చేసుకోవాలి. యాప్ చేసుకున్న తర్వాత స్కూల్ డీటెయిల్స్ అంతా ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ క్లోజ్పై క్లిక్ చేసి మనం ఎవరైతే విద్యార్థి మన దగ్గర టీసీ తీసుకొని వెళ్ళిపోయారో ఆ విద్యార్థిని ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుట్ అంటే టీసీ ఇష్యూడ్ అని చేయాలి. ప్రోగ్రెషన్ యాక్టివిటీ ఉంది, స్టూడెంట్ మూవ్మెంట్ అండ్ ప్రోగ్రెషన్ అని, దీన్ని సెలెక్ట్. ఇదివరకే ఏప్రిల్ 2025లోనే మనం పూర్తి చేశాము. అంటే ఒక తరగతిలోని విద్యార్థిని నెక్స్ట్ తరగతికి ప్రమోట్ చేసినాం, దాన్ని ప్రోగ్రెషన్ యాక్టివిటీ అంటాం. ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే ఇక ప్రోగ్రెషన్ యాక్టివిటీ అని చూపిస్తుంది. దీనిపైన కనుక మనం క్లిక్ చేస్తే ఫైనలైజ్ ప్రోగ్రెషన్ మీకు క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనం సబ్మిట్ చేసినామనే విషయాన్ని ఇక్కడ చూపిస్తుంది. కాబట్టి ప్రోగ్రెషన్ యాక్టివిటీ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం ఇక్కడ ఇంపోర్ట్ మాడ్యూల్ అని ఉంది, దాని కింద డ్రాప్ బాక్స్, ఇన్యాక్టివ్ స్టూడెంట్స్ లిస్టు, ఇక్కడ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాడ్యూల్ అని ఉంది, దీనిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు విద్యార్థి యొక్క పెన్ నంబర్ అడుగుతుంది. ఏ విద్యార్థిని అయితే మీరు టీసీ ఇచ్చారో ఆ విద్యార్థి యొక్క పెన్ నంబర్ని ఇక్కడ ఐడి చేయాలి. పెన్ నంబర్ మీకు గుర్తుంటే పెన్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయొచ్చు, లేకపోతే మన ఈ లాగిన్లోనే పెన్ ఐడిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ పెన్ ఐడిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ స్కూల్ డాష్బోర్డ్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం ఉదాహరణకి 8th క్లాస్లో విద్యార్థిని టీసీ తీసుకుని పోయినాడు అనుకోండి. ఇక్కడ ఈ యారో మార్క్ పైన క్లిక్ చేస్తే 8th క్లాస్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఓపెన్ అవుతాయి. ఇక్కడ వ్యూ ఆర్ మేనేజ్ దీనిపైన క్లిక్ చేస్తే మనకు ఆ క్లాస్లో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క డేటా అంతా వస్తుంది. ఇక్కడ మనకు ఉదాహరణకు ఈ విద్యార్థికి మనం టీసీ ఇచ్చినామనుకోండి, ఆ విద్యార్థి యొక్క పెన్ ఐడి ఇక్కడ ఉంది. ఆ పెన్ ఐడిని మనం సెలెక్ట్ చేసుకొని మనం ఈ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాడ్యూల్లో మనం ఇక్కడ ఆ పెన్ ఐడిని ఇవ్వాలి. కాపీ చేసిన పెన్ ఐడిని పేస్ట్ చేసుకుంటున్నాం. పేస్ట్ చేసిన తర్వాత గోపై క్లిక్ చేయాలి. గోపై క్లిక్ చేస్తే ఆ విద్యార్థి యొక్క డీటెయిల్స్ ఇక్కడ వస్తుంది. ఆ డీటెయిల్స్ అన్నీ మనం సరిచూసుకొని ఈ విద్యార్థికి మీకు టీసీ ఇచ్చినట్లయితే ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ రావాలి. లెఫ్ట్ స్కూల్ ఆల్రెడీ విత్ టీసీ అంటే మనం ఇది లేదా ఈ మార్క్ డ్రాప్ అవుట్, ఈ రెండు కూడా గత ప్రోగ్రెషన్ యాక్టివిటీ కంప్లీట్ చేసినప్పుడు ఉంటుంది. ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీ చేసినప్పుడు అతను నెక్స్ట్ క్లాస్కు ప్రమోట్ అయ్యి ఉంటే మాత్రం ఇక్కడ మనం ప్రమోట్ అయినాడని రాసింటాం. ఒకవేళ లేదు అతను టీసీ తీసుకొని స్కూల్ నుండి వెళ్ళిపోయి ఉంటే ఆ తేదీకే ఇక్కడ ఈ ఆప్షన్ తీసుకొని ఉంటాం. ఆ పేరు ఇక్కడ కనపడి ఉండదు. ఇప్పుడు పేరు కనిపిస్తుందంటే ఆ విద్యార్థి ఇక్కడ కంటిన్యూ అవుతున్నాడు అర్థం. కాబట్టి ఇక్కడ అందుకనే హోమ్ పేజ్లోకి వెళ్ళి ఆ క్లాస్ ఓపెన్ చేసి ఇక్కడ వ్యూ అండ్ మేనేజ్మెంట్పై క్లిక్ చేసి ఏ విద్యార్థికి అయితే మనం టీసీ ఇచ్చామో ఆ విద్యార్థికి సంబంధించిన ఈ జీపీ, ఈపీ, ఎఫ్పీలను కంప్లీట్ చేయాలి. అంటే అతను ప్రమోట్ అయినాడు, కానీ అయిన తర్వాత ఆ తరగతిలో కంటిన్యూ అవుతున్నట్లు మనం ఇక్కడ నిర్ధారించాలి. వీటినే జీపీ, ఈపీ, ఎఫ్పీలు అంటాం. కాబట్టి ఇది పూర్తి చేసిన తర్వాత మాత్రమే అతనికి టీసీ ఇష్యూ చేయగలం మనం. ఇక్కడ జీపీ పైన క్లిక్ చేయాలి.
జీపీ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిఫాల్ట్గా అన్ని డీటెయిల్స్ ఉంటాయి. మనం జస్ట్ వెరిఫై చేసి సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత జనరల్ డేటా అప్డేట్స్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. నెక్స్ట్ సెకండ్ పేజీకి వెళ్ళాలి. ఈ సెకండ్ పేజీ ఈపీ, దట్ ఈజ్ ఎన్రోల్మెంట్ ప్రొఫైల్ అని. ఈ ఎన్రోల్మెంట్ ప్రొఫైల్ కూడా మనం డిఫాల్ట్గా అన్నీ వస్తాయి. ఇక్కడ ఏదైనా అవసరమైతే ఇక్కడ ఎంటర్ చేయొచ్చు, లేకపోతే ఏది మనం ఎంటర్ చేయాల్సిన పని లేదు, అన్ని చూసుకుంటూ వెళ్ళడం. ఏదైనా మార్పులు చేయాలంటే మాత్రమే చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఈ అటెండెన్స్, ఈ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ మనం ప్రోగ్రెస్ అండ్ యాక్టివిటీ చేసినవి ఇచ్చినవి, లేటెస్ట్గా ఇచ్చినవే కాబట్టి ఇక్కడ ఆ డీటెయిల్స్ని సేవ్ చేసేయచ్చు. సో ఈపీ కూడా సేవ్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ పార్ట్ ఫెసిలిటీ ప్రొఫైల్. ఈ ఫెసిలిటీ ప్రొఫైల్లో అతనికి ఏమేమి ఫెసిలిటీస్ సమకూర్చినామో అవన్నీ ఇక్కడ ఉన్నాయి. సో ఇవన్నీ ఒకసారి మనం చూసుకొని వీటిని కూడా మనం కన్ఫర్మ్ చేయాలి. ఇక్కడ ఏదైనా ఫాదర్ ఆధార్ కావచ్చు, లేదా మదర్ ఆధార్ కావచ్చు, ఇది ఉంటాయి. ఏమైనా ఎర్రర్ ఉన్నాయని మీరు అనుకుంటే ఈ బాక్స్ పైన క్లిక్ చేసి ఇటు మార్చుకోవచ్చు. ఒకవేళ మార్చిన అవసరం లేదంటే సేవ్ పైన క్లిక్ చేస్తాం. సో ఈపీ ఎఫ్పీ కూడా కంప్లీట్ అయిపోయింది ఫెసిలిటీ. దీని తర్వాత మనం ఏదైతే సేవ్ చేసినామో ఆ డేటా ఇక్కడ కనిపిస్తుంది. ఇవన్నీ ఒకసారి వెరిఫై చేసుకొని మనం ఇక్కడ కంప్లీట్ డేటాపై క్లిక్ చేయాలి. ఈ కంప్లీట్ డేటాపై క్లిక్ చేస్తే మాత్రమే దానికి సంబంధించి ఏదైతే ఉన్నాయో జీపీ, ఈపీ, ఎఫ్పీలు కంప్లీట్ అయినట్టు మనం భావించాలి. ఇప్పుడు మనం కనుక గమనించినట్లయితే ఎవరికైతే మనం టీసీ ఇష్యూ చేసినామో ఆ అబ్బాయి యొక్క ఈ జీపీ, ఈపీ, ఎఫ్పీలు పూర్తి చేయడం జరిగింది. ఆ విధంగా ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరికీ సంబంధించిన జీపీ, ఈపీ, ఎఫ్పీలు మనం పూర్తి చేయాల్సింది. అప్పుడే ఆ విద్యార్థికి సంబంధించి ఏ యాక్టివిటీనైనా మనం పూర్తి చేయవచ్చు. అది ట్రాన్స్ఫర్ అవుట్ కావచ్చు, ట్రాన్స్ఫర్ ఇన్ కావచ్చు, లేదా ఇంక వేరే ఏదైనా సరే. ఇప్పుడు అక్కడ ఈపీ, జీపీ అతనికి మనం సబ్మిట్ చేసినాం కాబట్టి ఇప్పుడు ఇతని ఈజీగా మనం డ్రాప్ బాక్స్లో పెట్టచ్చు, అంటే టీసీ ఇష్యూడ్ చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీలో ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాడ్యూల్పై ఓపెన్ చేయాలి. ఇక్కడ పెన్ నెంబర్ను ఎంటర్ చేయాలి. ఈ పెన్ నెంబర్ ఎంటర్ చేసి గో పైన క్లిక్ చేయాలి. సో ఆ విద్యార్థి యొక్క డీటెయిల్స్ అన్నీ ఒకసారి సరి చూసుకున్న తర్వాత మనం ఇక్కడ మనం గమనిస్తే 8th క్లాస్ విద్యార్థులు ఈ 31 మెంబర్స్ ఉన్నారు. ఈరోజు ఇక్కడ మాత్రం 0 కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఇన్కంప్లీట్ స్టూడెంట్స్లో అందరూ ఎవరు లేరని అర్థం. అంటే మనం ఇంతకు మునుపు వీళ్ళ యొక్క విద్యార్థుల యొక్క ఈపీ, జీపీ, ఎఫ్పీలను మనం చేసినప్పుడు కొద్ది సమయం తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత ఇక్కడ అప్డేట్ అవుతుంది. సో ఇక్కడ ఈ క్లాసుకు సంబంధించి అందరు విద్యార్థులు మనం యాక్టివ్లోకి తీసుకొచ్చుకున్నాం. ఇప్పుడు ఏ విద్యార్థిని అయితే మనం టీసీ ఇష్యూ చేయాలనుకుంటున్నామో ఆ విద్యార్థి యొక్క పెన్ ఐడిను మనం ఇక్కడ నుండి కాపీ చేసుకోవాలి. మనం ఈ సెకండ్ విద్యార్థిని టీసీ ఇష్యూ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఆ విద్యార్థి యొక్క పెన్ ఐడిని మనం కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకుని ఇక్కడ స్టూడెంట్ మూవ్మెంట్ ప్రోగ్రెషన్స్లో ఉన్నటువంటి ఈ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాడ్యూల్ ఆప్షన్ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఇక్కడ విద్యార్థికి సంబంధించిన పెన్ ఐడిని కాపీ చేయాలి. కాపీ చేసి గో పైన క్లిక్ చేస్తే ఆ విద్యార్థి యొక్క డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ మనం వెరిఫై చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. లెఫ్ట్ స్కూల్ ఆల్రెడీ విత్ టీసీ. మనం టీసీ ఇచ్చిన తర్వాత మాత్రమే ఈ యాక్టివిటీ చేస్తాం కాబట్టి ఈ ఆప్షన్నే తీసుకోవాలి మనం. ఇక్కడ ఇష్యూడ్ న్యూ టీసీ అనే ఆప్షన్ ఓపెన్ అవ్వదు మనకు. ఇక్కడ మార్క్ డ్రాప్ అవుట్ అంటే ఒక విద్యార్థి డ్రాప్ అవుట్ అయితే, అంటే అన్అఫిషియల్గా మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఒక నెల దాటిన తర్వాత 30 డేస్ అంతకు మించి ఎవరైనా ఆబ్సెంట్ అవుతుందంటే అటువంటి అబ్బాయిని మనం మార్క్ డ్రాప్ అవుట్లో చూపెట్టేయచ్చు. కాబట్టి దీనిపైన క్లిక్ చేయాలి. ఇప్పుడు డ్రాప్ అవుట్ కాదు, ఇతను ఆ ఊరు నుండి వెళ్ళిపోవడము లేదా వేరే పాఠశాలలో చేరేదానికోసం టీసీ అడిగినాడు కాబట్టి అతనికి టీసీ ఇచ్చినాము. కాబట్టి అతనికి ఇక్కడ లెఫ్ట్ స్కూల్ ఆల్రెడీ విత్ టీసీ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది, ఆర్ యూ షూర్ టు ఇనిషియేట్ ద టీసీ. లెఫ్ట్ స్కూల్ ఆల్రెడీ విత్ టీసీ ప్రాసెస్ అని అడుగుతుంది, ఏ అబ్బాయికి ఇవ్వాలని అడుగుతుంది. సో మనం అతనే కాబట్టి కన్ఫామ్పై క్లిక్ చేయాలి. కన్ఫామ్పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ డేట్ అని అడుగుతుంది. ఏ రోజు మీరు అతనికి టీసీ ఇష్యూ చేస్తే ఆ డేట్ ఇక్కడ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి రిమార్క్స్ రాయాలి. ఎందువల్ల అని
కాబట్టి ఏదో ఒక రిమార్క్ పెడదాం మనం. ఇంకా లెఫ్ట్ ఫ్రమ్ టౌన్ అని కావచ్చు, లేకపోతే సమ్ రీజన్స్ ఏదో ఒక రీజన్ పెట్టి సబ్మిట్ పైన క్లిక్ చేస్తే కనుక ఆర్ యూ షూర్ వాంట్ టు టీసీ ది స్టూడెంట్ అని అడుగుతుంది. ఎస్, మనం టీసీ ఇష్యూ చేసాం కాబట్టి కన్ఫర్మ్ పై క్లిక్ చేయాలి. సెండ్ టు డ్రాప్ బాక్స్ ఆఫ్ స్టూడెంట్ ప్రొఫైల్ ఈజ్ కరెంట్లీ డిజేబుల్డ్ ఫర్ యువర్ స్కూల్ అనేది, అంటే డ్రాప్ బాక్స్లో అబ్బాయి డీటెయిల్స్ ఉంటాయి, ఓకే అని పెట్టేస్తాం. సో ఈ అబ్బాయి పేరు మనకి ఇప్పుడు మన డ్రాప్ బాక్స్లో ఉంటుంది. ఎవరైతే ఈ అబ్బాయి ఎక్కడైతే నెక్స్ట్ ఏ స్కూల్లో అయితే చేరుతాడో వాళ్ళు ఈ అబ్బాయిని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఈ ఇంపోర్ట్ మాడ్యూల్ పైన క్లిక్ చేసి ఇంపోర్ట్ చేసుకొని వాళ్ళ స్కూల్లో యాడ్ చేసుకుంటారు. దీంతో ఈ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టుగా మనం భావించాలి.